ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పెత్తనం మొత్తం కొందరి చేతిలోకి వెళ్ళిపోయిందా? ఇదిగో ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. కూటమి అధికారం వచ్చి 6 నెలలు అవుతుంది. పరిపాలనలో అనేక మార్పులు తీసుకొస్తారేమో అని 1000 కళ్ళతో ఆలోచించిన వాళ్లకు పూర్తిగా చివరకు మిగిలింది నిరాశే. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని, పవన్ కళ్యాణ్ చాలా సమర్థవంతమైన పరిపాలన చేస్తాడేమోనని, లోకేష్ నాయకత్వం గొప్పగా ముందుకెళ్తుందని, ఇలా రకరకాలుగా ఎన్నో కలలు కన్న ప్రజానికంకు మాత్రం చివరికి మిగిలింది శూన్యమే. 6 నెలల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయించుకున్న సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయం వెల్లడి కావడం ఇప్పుడు అధికార పార్టీ వర్గాలకు తీవ్ర కలవరానికి గురిచేస్తుందట. పరిపాలనను భ్రష్టు పట్టించే మంత్రుల పనితీరు మీద కూటమి సర్కార్ ఇటీవల చేయించిన సర్వే ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు వెల్లడించడం కూడా విశేషం. తాజాగా మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీకులు చేశారు. కేవలం 6 మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికరంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు పూర్తిగా దారిద్రంగా అధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా ప్రభుత్వ పరిపాలన తీరుకు మంత్రివర్గం పనితీరుకు గీటురాయిగా ఉంటారు. మంత్రివర్గంలో 75% మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం నుంచి మంచి పరిణామం కాదు అంటూ పార్టీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో చంద్రబాబు సైతం సంచలనంగా షాక్కు గురవుతున్నారు. ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ కూడా ఉండటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరు చేసి చూడలేమని ప్రభుత్వం చేయించుకున్న సర్వేలో తేలిన విషయమే ప్రజల్లో స్పష్టంగా కనబడుతుందని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు ఈ పాటికే గుర్తించేశారు అంటున్నారు. ప్రజా సంక్షేమ దిశగా ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించింది అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా అధ్వాన పనితీరు పేరిట తమను నిందించడంలో అర్థమే లేదంటూ మంత్రులు రివర్స్ చంద్రబాబును ప్రశ్నించే పరిస్థితికి వచ్చేసింది. పైపెచ్చు నారా లోకేష్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటూ పోతూ తాము చేయడానికి ఏముంది అంటూ మంత్రులు చేతులెత్తేశారు. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేలో తేల్చి ర్యాంకింగ్లు ఇవ్వడం ఏంటని మంత్రులు ఇప్పుడు తిరిగి కూటమి సర్కార్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. మాకు ఫ్రీడమ్ లేదు, అవకాశము లేదు, అన్నిట్లలో నారా లోకేష్ వేలు పెడుతున్నాడు, ఏం చేయాలి మేము, దిక్కుదోచని పరిస్థితి ఉంది అంటున్నారు. సర్వే చేశామని చెప్పి ర్యాంకులంటూ లీకులు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తే తప్ప ప్రభుత్వ సామర్థ్యం పెరిగే పరిస్థితి ప్రజల్లో కనబడట్లేదు అంటున్నారు. అప్పుడు ప్రజలు అడిగిన పనులు చేశామని, ఇప్పుడు పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుడే అని మంత్రులు అంటున్నారు. ఇక డిప్యూటీ హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు కూడా అంత బాగోలేదని నివేదిక తేల్చేయడం సంచలనానికి మరో అడ్రస్గా మారింది. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చిన ఆయన అందుకు తగ్గట్టు ఆ రీతిలో పనిచేయకపోవడం ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెప్తున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అడ్డం పడుతుందని, అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు రివర్స్ అటాక్ చేస్తున్నాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిర్వహిస్తున్న కీలకమైన విద్యాశాఖ అన్ని సమస్యలే ఉండటం ఆయన పనితీరుపై ఇప్పుడు కొంప ముంచుతుంది. విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు గండి కొట్టడంతో ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రతి దాంట్లో లోకేష్ది పెత్తనం, ఇది ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఈ ర్యాంకింగ్లపై మంత్రులు ఆగ్రహంతో రెగ్గిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలియడం లేదని సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పాయవుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి అగ్రనేతలు ఆగ్రహంతో రెగ్గిలిపోతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో నారా లోకేష్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశం ఎక్కడా ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా తమ శాఖలకు చెందిన కీలక నిర్ణయాలు నారా లోకేష్ తీసుకుంటే వాటికి తమను బాధ్యులను చేయడం ఏంటని ఆందోళన చెందుతున్నారు.
చివరికి తమ శాఖల కార్యదర్శులు కమిషనర్లు తమ పట్టించుకోకుండా నారా లోకేష్ ఆదేశాలతో ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుండడం ఇక మా అవసరం ఏముంది అంటున్నారు వీళ్ళంతా. అన్ని పనులు వారే చేసుకుంటూ తమ పనితీరు బాగోలేదని ఎలా చెబుతారు అంటూ సీనియర్ మంత్రులు ప్రశ్నించే పరిస్థితికి కూటమి సర్కార్ వచ్చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక కూటమిగా అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రస్తుతం ఏ స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయ్యారంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. జగన్ ఓడించడానికి ముగ్గురు జతగట్టారు, బాగానే ఉంది. కానీ ప్రజలకు కోట్లాది మందికి ఇచ్చిన హామీల వర్షం కానీ మాట కానీ ధైర్యం కానీ ఏమయ్యాయి? చివరకు 7 నెలలు కాలేదు, పూర్తిగా మోసపూరితమైన డిసిషన్స్ తీసుకుంటూ అడుగులు వేస్తూ 2047 2050 అంటూ వేరే రాబోయే 20-30 ఏళ్ల బడ్జెట్లు చెప్పడం కరెక్టా? ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు ఒక విషయం అర్థమైంది. మంచి చేస్తున్న ఒక నాయకుడిని కాదనుకొని ఎక్కడో ఎప్పుడు చెడు చేసే నాయకుడిని కొని తెచ్చుకొని బాధపడితే మళ్ళీ తిరిగి ఆ టైం వస్తుందా? వెయిట్ చేయక తప్పని పరిస్థితి. 7 నెలలకే ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏ స్థాయిలో ప్రజానికం వ్యతిరేకత ప్రారంభమవుతుందనేది కూడా ఇప్పుడు చర్చలో కీలకం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్లో కేవలం 6 మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లుగా స్పష్టంగా నివేదిక ఇవ్వడం ఇప్పుడు కూటమి సర్కార్లో అలజడి రేపుతోంది. అందులో మెయిన్గా మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారు ముందున్నారట. చంద్రబాబు దగ్గర వ్యక్తిగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన చాలా గట్టిగా కష్టపడుతుండటంతో మంచి మార్కులు నారాయణకు పడ్డాయి. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లాంటి వ్యక్తుల పనితీరు బాగుంది అని మంచి ర్యాంకింగ్ ఇచ్చింది సర్వే. కూటమిలో జనసేన పార్టీ తరపున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున మంత్రిగా ఉన్న సత్యకుమార్ లాంటి వ్యక్తుల పనితీరు కూడా శబాష్ అనేటట్టే ఉందని నివేదిక పేర్కొంది. కలెక్టర్ల సదస్సు, ఇతర సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ బాగా పనిచేశారంటూ సీఎం పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ సర్వే నివేదికలో మాత్రం వాటికి పూర్తిగా భిన్నంగా ఫలితాలు వచ్చాయి. పనితీరులో వీరిద్దరూ చాలా వెనకబడే ఉన్నారు అనేది నివేదిక తేల్చడం గమనార్హం. మరి ఇప్పటికైనా చక్కదిద్దుకుంటారా? లేదు, చక్కదిద్దుకునేది ఏమీ లేదు అంటే మాత్రం మరింత దూకుడుగా ఇలాగే ముందుకు పోతారా అన్నది కూడా ఖచ్చితంగా చూడాలి. గొప్ప స్థాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అంతే స్థాయిలో ప్రజల పరిపాలనకు పట్టం కట్టాలి. కానీ అది లేకుండా వాటికి పూర్తిగా వాటిని తొక్కుతూ రివర్స్లో పోతే మాత్రం నిజంగా ప్రజలిచ్చిన అవకాశం వృధా చేసుకున్నట్టే లెక్క. అలా చేసుకున్నప్పుడు ప్రజలు మీకు ఈ అవకాశం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది ఎందుకు అనే ప్రశ్న రేపొద్దున ఓటేసిన ప్రతి ఒక్కడు ప్రశ్నించే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు కూటమికి సింగిల్ డిజిట్కే కూటమి పడిపోయే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉందంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.